ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అమ్మలగన్న అమ్మ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. బంగారు తిరుచిపై శ్రీ మలయప్ప స్వామివారి విహారం. విశాఖ శారదాపీఠంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. శ్రీ బాలత్రిపుర సుందరిగా రాజశ్యామలాదేవి కటాక్షం. శ్రీకాళహస్తి క్షేత్రంలో అమావాస్య ఉత్సవం, ఊరేగింపులో ఆది దంపతుల అద్భుత దర్శనం. తిరుమలలో వేద విద్వత్ సదస్సు ప్రారంభం. వేద విద్య ఔన్నత్యానికి టీటీడీ పట్టం. బంగారు తిరుచిపై శ్రీ మలయప్ప స్వామివారి అద్భుత దర్శనం అశేష భక్తకోటిని మురిపించింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సన్నిధిలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలికలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై ఆసీనులు చేశారు. విశేషంగా హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, కోలాటాలు, గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ తిరుమాడ వీధుల్లో స్వామి అమ్మవార్లకు బంగారు తిరుచి సేవ నయనానందకరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వామి, చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రారో దేవతలార రంభాది సుదతులార, పేరుగల ఇందిరను పెండ్లాడే శౌరీ, రారో దేవతలార రంభాది సుదతులార, పేరుగల ఇందిరను పెండ్లాడే శౌరీ, రారో దేవతలార రంభాది సుదతులార. విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీ రాజశ్యామలాదేవి సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో అంకురార్పణ జరిగింది. గణపతి పూజతో తొలి రోజు ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరిగా కటాక్షించారు. లోక కళ్యాణార్థం శ్రీచక్ర నవావరణార్చన, దేవి భగవత పారాయణం జరిగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో భాద్రపద మాసం అమావాస్య సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివార్లకు ప్రత్యేక కైంకర్యాలను నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవిల సుందరమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి వేర్వేరుగా చొప్పరాలపై ఆసీనులు చేశారు. అనంతరం భాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్లకు శ్రీకాళహస్తి పురవీధుల్లో నగరోత్సవం ఆహ్లాద శోభితంగా సాగింది. नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి నిత్య పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంకల్ప పూజలతో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ గణపతి హోమాన్ని నిర్వహించారు.
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వేద పారాయణం, మంగళనాదస్వరం, గాత్ర కచేరీల నడుమ ఓంజల్ సేవను కన్నుల పండుగ నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై అప్పలాయగుంట ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ శోభాయమానంగా సాగింది. చిత్తూరు జిల్లా నగరిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ భూనీల సమేత కరియ మాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కరియ మాణిక్య స్వామివారి దివ్యమంగళ మూర్తులను పట్టు వస్త్రాలు, బసడి ఆభరణాలతో చూడచక్కగా అలంకరించి ఊయలపై ఆసీనులు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సంప్రదాయ శోభితంగా ఊంజల్ సేవ నిర్వహించి హారతులు సమర్పించారు. వేద పారాయణంతో సప్తగిరులు పరవశించాయి. ఆశ్వయుజ మాసం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల శుభవేళ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం తెల్లవారుజామున శ్రీనివాస వేద విద్వత్ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. అక్టోబర్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు వేదంలోని సారాంశాన్ని భక్తలోకానికి అందించే విధంగా టీటీడీ ఈ కార్యక్రమ నిర్వహణకు శ్రీకారం చుట్టింది. దేశంలోని నిష్ణాతులైన వేద పండితులు వేదాంగ స్వరూపుడైన శ్రీనివాసుని పాదాల చెంత నిత్యం వేద పఠనం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకేల విభీషణ శర్మ పర్యవేక్షణలో పండితులు భాగ్య సూక్తం, శ్రీ సూక్తం పఠించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ సనాతన సంప్రదాయంలో వేద పఠనం ఎంతో గొప్పదని తెలిపారు. ఈ రోజున ఈ సదస్సు నిర్వహిస్తున్న శుభ సందర్భంలో భగవంతుని అనుగ్రహం భక్తులకందరికీ కూడా లభించాలని, బ్రహ్మోత్సవ శోభ దేదీప్యమానంగా వెలగాలని, ప్రజలకందరికీ కూడా సుఖశాంతులు విరాజిల్లాలని ప్రార్థిస్తూ వేద సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆ సనాతన భారతీయాన్ని కాపాడటానికి రక్షకులుగా నిలిచినటువంటి ఆ సాంస్కృతిక వారధులకందరికీ కూడా
వినమ్రపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. వేదం సమస్త మానవాళి యొక్క క్షేమాన్ని కోరుకునేది గనుక వేదం అశాంతిని కోరుకునేది కాదు. వేదం హింసను ప్రేరేపించేది కాదు. వేదం అంటే మంచి, వేదం అంటే క్షేమం, వేదం అంటే సమస్త మానవాళితో పాటు ప్రకృతిలో ఉన్న చరాచర జీవులన్నీ కూడా సుఖంగా ఆనందంగా ఉండాలని కోరుకునేటువంటి ఒక గొప్ప సందేశం ఉన్నటువంటిదని ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం ఇవన్నీ కూడా దేవతల్ని స్తుతించటానికి, సంగీతానికి సంబంధించినటువంటి వాటిలకి, యజ్ఞాలకు సంబంధించినటువంటి వాటిలకి, వైద్యానికి, శస్త్రాలకు సంబంధించిన అద్భుతమైనటువంటి విషయాలను మనకు బోధించిందని, వేదం సమస్త మానవాళి క్షేమం కోరేది కనుక మనమందరము కూడా వేదం అర్థాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని. అలాగే పూణే యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు మహామహోపాధ్యాయ చిర్రావూరి శ్రీరామ శర్మ మాట్లాడుతూ పంచాదశ సంస్కారాల గురించి వివరించారు. మానవ జీవితం అనేటటువంటిది సంస్కారములతో కూడి ఉంటే సంస్కృతుడవుతాడు జీవుడు. ఆ సంస్కృతుడైనటువంటి జీవుడు ఇంతకంటే ఉత్తమ ప్రగతి పథంలోకి వెళ్ళి చివరికి మోక్షాన్ని పొందుతాడు. ఈ సంస్కారములు అనేటటువంటివి ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి అని ఆలోచన చేస్తే వైదిక మార్గంలో చెప్పేటటువంటి వాటిలో చాలా ఆశ్చర్యాన్ని కలిగింపచేసేటట్టుగా ఉంటాయి. సామాన్యంగా ఒక వ్యక్తి పుట్టిన తరువాత లేదా ఒక పదార్థం తయారైన తరువాత దాన్ని శుద్ధి చేసే కార్యక్రమం ఉంటుంది లోకంలో. కానీ వైదిక సంస్కృతిలో వీడింకా గర్భంలో ప్రవేశించక పూర్వం నుంచి కూడా ఆ జీవునికి సంస్కారాలు ప్రారంభమవుతాయి. ఏమిటి కారణము అనంటే ఈ పంచదశ సంస్కారములు 16వ సంస్కారం శరీరం విడిచిపెట్టిన తరువాత జరిగేది. ఆ పూర్వంలో జరగవలసినటువంటి సంస్కారాల్లో మొట్టమొదటిది గర్భాధానము అనని. అనంతరం ఆకెళ్ల విభీషణ శర్మ మాట్లాడుతూ హిందూ ధర్మ వ్యాప్తిలో భాగంగా టీటీడీ ఈ మహత్తర కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. జగజ్జన్మ స్థితి ధ్వంసలకు మూలభూతమైనటువంటి పరబ్రహ్మము శ్రీ వెంకటేశ్వర స్వామివారు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శోభకృన్నామ సంవత్సరంలో ఈ శుభప్రదమైనటువంటి ఆశ్వీజ మాసం శ్రీకారం చుట్టుకున్నటువంటి నేపథ్యంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఈనాటి ప్రాతకాలంలో పూజ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు గోసేవ అన్న, విష్ణుసేవ అన్న, వేద భారతిని ఆస్వాదించడం అన్న ఎంతో చాలా ఇష్టమైనటువంటివిగా భావించేటువంటి పరమ ధార్మికులు హిందూ ధర్మాన్ని జాగృతం చేయటానికి ప్రపంచంలోనే ప్రప్రథమంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడంలో ప్రధాన భూమికను వహించినటువంటి వారు. ఎంతోమందికి ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ద్వారా క్రమపాఠీలు, ఘనపాఠీలు, అలాగే ఆహితాగ్నులకు, వృద్ధ పండితులకు, ఆగమ పండితులకు అందరికీ సంభావనలు పెడుతూ ఉన్న వీటన్నింటి వెనకాల కూడా తనదైనటువంటి ఒక వైదికమైనటువంటి విశ్వాసంతో ధర్మ నిరతితో ప్రతి అడుగు ముందుకు వేస్తూ ధర్మ కార్యక్రమ సంచాలనంలో ప్రధాన భూమిక వహించేటువంటి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు వేదిక పైన అధ్యక్ష స్థానంలో వారు ఉండటం. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మహామహోపాధ్యాయ చిర్రావూరి శ్రీరామ శర్మను ఘనంగా సత్కరించారు. అలాగే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ ఘనంగా సత్కరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.
వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి దేవీ నవరాత్రి ఉత్సవాలతో వెలుగులు వెదజల్లుతోంది. ఈ సందర్భంగా సంప్రదాయానుసారం అమ్మవారికి నగర పోలీసు యంత్రాంగం పట్టు వస్త్రాలను అందజేసింది. అమ్మవారిని ఆడపడుచుగా భావిస్తూ పోలీసు అధికారులు, సిబ్బంది ఏటా పట్టు వస్త్రాలను భక్తిగా సమర్పిస్తారు. బెజవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా దంపతులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కొలువుదీరిన దుర్గమ్మకు ముందుగా పూజలు చేశారు. అనంతరం ఇతర సిబ్బందితో కలిసి చీర, సార, పూజా ద్రవ్యాలను ఊరేగింపుగా తీసుకువచ్చి దుర్గమ్మకు సమర్పించారు. చిత్తూరు జిల్లా నగర సమీపంలోని సత్రవాడలో వేంచేసిన శ్రీ కరియ వరదరాజస్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం పెరటాసి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉపాలయంలో వేంచేసిన రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి తిరుచి సేవ జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను అందమైన పుష్ప పల్లకిపై వేంచేపు చేసి వైభవపేతంగా ఊరేగింపు నిర్వహించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలు గగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలు గగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. శ్రీశైల క్షేత్రంలో బయలు వీరభద్ర స్వామివారికి లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ విశేష ఆరాధనలు నిర్వహించారు. స్వామివారు ఈ మహాక్షేత్రానికి క్షేత్రపాలకునిగా కొలువై నీరాజనాలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారి మహా తేజో విరాజిత మూర్తికి అర్చకులు సంప్రదాయ శోభితంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను ధరింపచేసి మహామంగళహారతులు సమర్పించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఆకముక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పమాలలు, పసడి ఆభరణాలతో అలంకరించి ఆలయ వీధుల్లో తిరుచి సేవను నిర్వహించారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ తిరుచి సేవలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. చిత్తూరు సమీపంలోని తంగవేలు తోపులో వేంచేసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మహాలయ అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలికలతో అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం వైభవపేతంగా అమ్మవారికి ఓంజల్ సేవ నిర్వహించి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. ఒంగోలులో
తిరుపతిలోని శ్రీ బాపూజీ గో సంరక్షణశాలలో లోక కళ్యాణార్థం విశేష కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గోశాల ఆవరణలోని శ్రీ వేద గాయత్రి అమ్మవారి అనుగ్రహ శక్తి పీఠంలో గాయత్రి మూలమంత్ర హోమం జరిగింది. భక్తులు శాస్త్రోక్తంగా హోమక్రతువులో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో వేంచేసిన గ్రామదేవత శ్రీ అవనాక్షమ్మ తల్లి అమ్మవారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ద్వయస్తంభం వద్ద కొలువదీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప ప్రార్థనలతో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 67,785 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,284 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,78,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.